मिळालेले पैसे व्यापाराला सोपवले, मात्र पैसे न देऊन फसवणूक केल्याचा आरोप सुमारे 32 शेतकऱ्यांनी जिल्हा मुख्यालयात केला। आदिलाबाद शहरातील शेतकरी पडगेलेवार सचिनच्या घरासमोर निदर्शने केली। 6 कोटी रुपये देईपर्यंत येथून हलणार नाही, भीतीने ते तिथेच बसले। $20 లక్షలు ఇచ్చారండి సార్। అది సారు మా ఊరు తీసుకొచ్చారు। మా ఊరు తీసుకొస్తే మా బ్యాంకుల అకౌంట్ తక్కువ వస్తాయి కదా, మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి వడ్డీకి తీసుకొచ్చి ఇప్పుడు 15 సార్లు వచ్చినా కూడా కనపడకుండా వెళ్తున్నాడు సార్ మాకు। నా పేరు సరిపూడి సత్యనారాయణ అండి, సచిన్ షీట్ అండి। మాది అమరావతి, గుంటూరు జిల్లా అమరావతి, మాది అమరావతి మండలం మాది। ఏం చేయలేదండి, మా డబ్బులు మాకు ఇస్తే సార్, మాకు అవసరం లేదు సార్। మాకు ఇళ్ళకాడ ఆడపిల్లలు కూడా తీసుకొచ్చి ఇచ్చాం సార్ మేము ఇక్కడ। అది మా డబ్బులు మాకు ఇస్తే వెళ్ళిపోతాం సార్। మాకేం పని, మేము 30 మంది రైతులు వచ్చాం। సచిన్ షీట్ డబ్బులు ఇవ్వాలి మాకు, ఆదిలాబాద్లో సచిన్ షీట్ డబ్బులు ఇవ్వాలి। ఇప్పుడు 15 సార్లు వచ్చామండి, 2021లో ఇచ్చాము డబ్బులు। ఇప్పుడు కూడా మాకు సమాధానం చెప్పట్లేదు, మడిసి దొరకట్లేదండి। మేము తలా 10 లక్షలు అట్లా మొత్తం 4 కోట్లు అకౌంట్లో కొట్టాం, 2 కోట్లు చేతికి ఇచ్చామండి। అసలు ఆయన దొరకట్లో వచ్చినప్పుడే ఏదో సమాధానం చెప్పి పంపిస్తున్నాడు। మా తాతకి క్యాన్సర్ వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడండి। 2 లక్షలు డబ్బులు ఇవ్వమని చెప్పి 10 సార్లు వచ్చాం। వస్తూ మధ్యలో దారిలో యాక్సిడెంట్ అయిందండి, మేము ఇబ్బందిగా ఉన్న 2 లక్షలు డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇస్తాను, మా మనవ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కరెక్ట్గా 4 రోజుల్లో డబ్బులు ఇస్తానంటాడు। మళ్ళీ 4 రోజుల తర్వాత దొరకడు। మేము అమరావతి నుంచి అక్కడ పొలంలో పళ్ళు ఆపుకొని వెళ్ళిపోతున్నాం। याचिकाकर्ते आदिलाबाद जिल्हा केंद्रातील जिल्हाधिकारी कार्यालयाच्या कॉन्फरन्स हॉलमध्ये झालेल्या सार्वजनिक तक्रार विभागाला गेले। विविध प्रश्नांवर अधिकाऱ्यांची बैठक घेऊन निवेदने सादर करण्यात आली। जिल्हाधिकारी सिक्ता पटनायक यांनी सहभाग घेऊन अर्ज स्वीकारले। MRPS नेत्यांनी निवेदने दिली। मुख्यतः महापालिकेच्या जमिनीवर अतिक्रमण केले जात आहे आणि त्यांचे संरक्षण करण्याचा प्रयत्न केला जात आहे। भेसळयुक्त दारू उत्पादकांवर कारवाई करण्यात यावी, सर्वकष चौकशी करण्यात यावी। मादिगा राजकीय संघर्ष समितीच्या आश्रयाने दारूची दुकाने बंद करण्यात यावी अशी विनंती त्यांनी केली। तर काहींनी आरोग्य प्रमाणपत्र देण्यासाठी अर्ज सादर केले। त्यांची पाहणी करून जिल्हाधिकाऱ्यांनी संबंधित अधिकाऱ्यांना त्या सोडवण्यासाठी पावले उचलण्याचे निर्देश दिले। మున్సిపాలిటీలో ఎక్కడంటే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి। ఒక ధనవంతుడు ఉండి కావాలని మున్సిపాలిటీలో డబ్బులు అందరికి వంచుకుంటూ ఆ జాగాను ఆక్యుపై చేసి పరదలు కట్టి ఆ మీటర్ నిన్న ఫిట్ చేసడం జరిగింది। మేము పోయి అడిగినాం, అడిగితే ఇది నాది జాగా అని ఆయన చెప్తున్నాడు, కానీ ఆయనది కాదు। అది ఖాళీ స్థలంలో కొన్ని కోట్ల విలువైన జాగాను ఆక్యుపై చేసి డబ్బులు ఇచ్చి మీటర్ దొంగతనం చేసి ట్యాక్స్ దొంగది పెట్టి ప్రజలను మోసం చేసి ఇలా మున్సిపాలిటీలు కళ్ళు తెరిచి మరి కౌన్సిలర్స్గా చూసి అది సరైనది కాదా లేకుంటే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం। ITDA PO वरुण रेड्डी म्हणाले की सरकारने दिलेल्या सुविधांचा लाभ घ्यावा आणि चांगला अभ्यास केला पाहिजे, उच्च स्तरावर जावे आणि त्यांच्या सुवर्ण भविष्याचा मार्ग प्रशस्त करावा। आदिलाबाद जिल्हा केंद्रात ST विद्यार्थ्यांच्या सोयीसाठी 1.5 कोटी खर्चून कोचिंग सेंटर आणि स्टडी सर्कल इमारतीचे उद्घाटन त्यांच्या हस्ते झाले। ते म्हणाले की पूर्वीपेक्षा खूप चांगल्या सुविधा दिल्या जात आहे आणि त्यांचा वापर करून अनेक जण शैक्षणिक प्रगती करत आहे। त्यांना प्रेरणा मिळावी आणि चांगल्या स्तरावर पोहोचावे अशी POची इच्छा होती। शिक्षणाचे विकास शक्य असून सुरक्षित शहराची प्रगती होते असे ते म्हणाले।
మీ అందరు కూడా వి ఆల్ ఎక్స్పెక్ట్ దట్ ఏవైతే మనకి ఫెసిలిటీ అండర్ STSDF కింద టేకప్ చేస్తున్నాము. మనకి 2018లో సీఎం గారు వచ్చినప్పుడు సుమారుగా 252 crores మనకి STSDF కింద శాంక్షన్ ఇస్తే అందులో ఇది కూడా ఒక బిల్డింగ్ మనం టేకప్ చేసినాం. సో మన దగ్గర ప్రత్యేకంగా స్టార్ 30 అని స్టార్ట్ చేసినాం, దాన్ని మనం స్టార్ 50 కింద అప్గ్రేడ్ చేసినాం. సో పిల్లలు మన దగ్గర ఉన్న గురుకులం పిల్లలు ఉన్న బెస్ట్ పిల్లలందరూ కూడా మీకు ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసి ఇక్కడ మనము మంచి ఫ్యాకల్టీతో మీ అందరు కూడా స్పెషల్గా JEE కోసము నీట్ కోసం ప్రిపరేషన్ ఇస్తున్నాము. సో మీ అందరు కూడా ఈ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ స్టెప్ టువర్డ్ దట్ మీ అందరు కూడా మంచి फॅसिलिटीज इव्हाली. KGBVमध्ये काम करणाऱ्या शिक्षकेतर कर्मचाऱ्यांचे वेतन वाढीस दरानुसार लागू करण्याचे यावे व रिक्त पदे त्वरित भरण्यात यावी या मागणीसाठी IFTUच्या वतीने जिल्हाधिकारी कार्यालयासमोर आंदोलने करण्यात आली. तेलंगणा प्रोग्रेसिव्ह KGB नॉन टीचिंग वर्कर्स असोसिएशनचे राज्य सहाय्यक सचिव कलावती म्हणाले की सरकारकडून दिले जाणारे वेतन अजिबात पुरेसे नाही आणि किमान वेतन कायद्यानुसार वेतन देऊन कामगारांना न्याय द्यावा. राज्य सरकारने शिक्षकेतर कर्मचाऱ्यांना नियमित करावे अशी मागणीही त्यांनी केली. या कार्यक्रमात शिक्षकेतर कर्मचारी मोठ्या प्रमाणात सहभागी झाले. KGBV నాన్ టీచింగ్ సిబ్బంది అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే కలెక్టరేట్కి మెమోరాండం వినతులతో కూడిన వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు KGBVలో పనిచేస్తున్న సిబ్బంది నాన్ టీచింగ్ సిబ్బంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నాణ్యమైన సరుకులు ఇవ్వకుండా, నాణ్యమైన వస్తువులు ఇవ్వకుండా వాళ్ళ మీద ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళను తొలగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. KGB నాన్ टीचिंग सिब्बंदीनी परमनेंट చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. आदिलाबाद शहरातील वासवी कन्याकपरमेश्वरी मंदिरात आर्यवैश्याची गर्दी होत आहे. कन्याकपरमेश्वरीच्या आत्मदानाच्या या दिवशी आर्यवैश्याच्या 102 गोत्रांनी स्वतःला अम्माला अर्पण केले. कन्या म्हणजे देवीचे रूप, त्यामुळे गळ्यात फुलांचा हार घातलेल्या 30 जणांनी अम्माला त्यांच्या सेवेसाठी आणण्यात आले. सकाळपासून आर्यवैश्य भाविकांनी दर्शनासाठी मंदिरात रांगा लावल्या. नियमित मंदिरात विशेष पूजा कार्यक्रम घेण्यात आला. మరి ఆర్యవైశ్యులకు అందరికీ కూడా అండగా ఉంటాని ఏదైతే ఆ పరమేశ్వరితోని ఆజ్ఞ పొందిందో, మరి ఈరోజు ఒక రాజు ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఈరోజు అగ్ని ప్రవేశం చేసి మరి ఆ కులదేవంగా ఉద్భవించిన రోజు. అందుకొరకే ఈరోజు మేము 102 గోత్రాలతో
వారు అగ్ని ప్రవేశం చేసిన రోజు స్నానాలు చేయించి ఉదయాన్నే వాళ్ళకు బొట్లు పెట్టి గంధం పెట్టి పారాన్ని పెట్టి వాళ్ళకు మంగళ స్నానాలు పోసి వాళ్ళను కన్యకాదేవి లాగా అలంకరించి పట్టులంగలు అన్ని కట్టి వాళ్ళకు పూలదండలు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అమ్మవారు ఆ రోజైతే ఎలా అయితే తయారైందో కన్యకమ్మ అమ్మవారు అలాగే కన్నెపిల్లలను సేమ్ తయారు చేసి ఇక్కడ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేయించినాము. అభిషేకం చేయించిన తర్వాత హోమం ఉన్నది. హోమం అయినాక అమ్మవారి దర్శనం అవుతుంది. रिम्स हॉस्पिटलमध्ये काम करणाऱ्या एका कॉन्ट्रॅक्ट स्टाफ नर्सने 8 महिन्याचा प्रलंबित पगार देण्याची मागणी करत तिच्या कुटुंबाची चिंता वाढली आहे. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने केली. कॉन्ट्रॅक्ट कर्मचारी परिचिका वसंत राणे यांनी सांगितले की गेल्या 8 महिन्यापासून वेतन न मिळाल्याने त्यांना प्रचंड आर्थिक अडचणीचा सामना करावा लागत आहे. कुटुंबाचा उदरनिर्वाह हा बोजा झाला असून मुलांच्या शाळेची फी भरणे त्यांना शक्य होत नसल्याची खंत त्यांनी व्यक्त केली. आता तरी अधिकाऱ्यांनी प्रतिसाद देऊन त्यांची समस्या त्वरित सोडवावी असे आवाहन त्यांनी केले. నేను రిమ్స్ స్టాఫ్ నర్స్ని 300 OCS కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని. గత 8 నెలల నుండి మాకు జీతాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేక ఇంట్లోనే పెట్టుకొని ఉంచుకుంటున్నాము. మరి వాళ్ళ చదువు ఎట్లా సార్? మరి కుటుంబం ఎట్లా గడవాలి సార్? మరి నా మీదనే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ. మరి 9 నెలల జీతాలు రాక ఏం దీని డ్యూటీ చేయమంటారు సార్? మరి మేము ఈ లోకల్ కాకుండా పక్క ఊరు నుండి వస్తున్నాము. బస్ ఛార్జీలు కూడా మాకు చక్కగా లేక ड्यूटीకి వెళ్ళలేకపోతున్నాము. आदिलाबाद जिल्ह्यातील बेला मंडळात वाळू माफिया धुमाकून घालत आहे. मंडळातील सांगडी पेनगंगा नदीत दररोज वाळूची वाहतूक होत असल्याची तक्रारीनुसार महसूल व पोलीस अधिकाऱ्यांनी छापा टाकून अवैधरित्या वाळू वाहतूक करणारे 6 ट्रॅक्टर जप्त करून पोलीस ठाण्यात नेले. महसूल निरीक्षक गेडाम गीता यांनी सांगितले की बाजूने मिळालेल्या माहितीनुसार वाळूची अवैध वाहतूक करणारे ट्रॅक्टर आम्ही कर्मचाऱ्यांसह पकडले. आजपासून महसूलीचे कर्मचारी या ठिकाणी गस्त घालणार आहे. त्या ट्रॅक्टरांना दंड आकारण्यात येणार असल्याचे त्यांनी सांगितले. वाळूची अवैध वाहतूक MRPS मंडळाचे अध्यक्ष सुनील यांनी सांगितले की वाळूमुळे त्यांच्या सर्व पिकांचे नुकसान होत आहे. त्यामुळे हरभरा पिकाचे उत्पन्न घटणार आहे. या अवैध वाळू माफियांवर अधिकाऱ्यांनी तातडीने कारवाई करावी अशी मागणी त्यांनी केली. तसे न झाल्यास जिल्हाधिकारी कार्यालयासमोर आंदोलने करणार. ఉస్కా అక్రమంగా జరుగుతుందని సమాచారం వచ్చింది. కావున మేము ఇక్కడ వచ్చి 2 ఆర్ఐలు మా సంబంధించిన VRL వచ్చి 3 ట్రాక్టర్ని సీల్ చేసి పోలీస్ స్టేషన్కి పంపడం జరిగింది. దాన్ని ఏమున్నదో ఫైన్ వేసి మొత్తం ఫైన్ వేసినాము. మళ్ళా రేపు నుంచి ఒక ట్రాక్టర్ కూడా పోకుండా 2 VRNకి కంటిన్యూ డ్యూటీ తహసీల్దార్ గారు आदेशंगा ఇక్కడ వాళ్ళకి డ్యూటీ అలాట్ చేసి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. KSR प्राणदाता रुग्णवाहिका सतत धावत असतात. आपत्कालीन मदत करणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांचे पीडितांनी आभार मानले. आदिलाबादमध्ये आंध्राच्या शेतकऱ्यांचे आंदोलन. 6 कोटीचे कर्ज घेतलेल्या व्यावसायिकांच्या घरासमोर बैठक. प्रजावाणीमध्ये येणारे जास्त संख्येने याचिकाकर्ते. विविध प्रश्नांवर अधिकाऱ्यांकडे याचिका. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमी